యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం జావా స్క్రిప్ట్లో సెకండ్ టాపిక్ అయిన డేటా టైప్స్ మరియు వేరియబుల్స్ అనే టాపిక్ని అయితే మనం నేర్చుకుంటాం. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ లెసన్ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫస్ట్ టాపిక్ జావా స్క్రిప్ట్లో చూడకపోతే ఆ టాపిక్ చూసిన తర్వాత ఈ టాపిక్లోకి రండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు బేసిక్ కోడ్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఎలిమెంట్స్లో ఉన్న కంటెంట్ని ఎలా మార్చాలి అనే విషయం మీకు మన ఫస్ట్ టాపిక్లో మీకు తెలుస్తుంది. కనుక ఈ టాపిక్ కన్నా ముందు మీరు ఫస్ట్ టాపిక్ చూసి ఆ తర్వాత ఈ టాపిక్లోకి రండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అయితే అడగాలి, లేదంటే మీకు చాలా డౌట్స్ అయితే ఉండిపోతాయి, ఎందుకంటే ఇది మీకు ఒక కొత్త టాపిక్ కనుక. అదేవిధంగా మనం ఈ యూట్యూబ్ వీడియోస్తో పాటు ఆఫ్లైన్లో అంటే జూమ్ మీటింగ్స్లో కానీ గూగుల్ మీట్లో కానీ మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్సెస్, బేసిక్ కంప్యూటర్ కోర్స్, అదర్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏవైనా బ్రౌజింగ్ ఇంటర్నెట్ కానీ యాక్సెస్ జీమెయిల్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇలాంటి టాపిక్స్ ఏమైనా మీరు నేర్చుకుందాం అనుకుంటే వెంటనే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 7731879173. కాల్స్ అయితే వెళ్ళవు, ఓన్లీ వాట్సాప్ అనేది అవుతుంది. 7731879173. మీరు వాట్సాప్ మెసేజ్ చేసి కాల్ మీ అని పెడితే నేను మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. దానికన్నా ముందు ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని రైట్ సైడ్ బటన్ ఆప్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి కొత్త వీడియోస్ చేసినా మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఐఎమ్ రియల్లీ అపాలజీస్ ఫర్ లేట్ డిలే ఫర్ సెకండ్ టాపిక్. ఓకే, నేను ఫస్ట్ టాపిక్ చేసి చాలా అయింది, ఇప్పుడు సెకండ్ టాపిక్కి లేట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం డేటా టైప్స్ అనేవి రెండు రకాలు. ఓకే, మనకి జావా స్క్రిప్ట్లోనే కానీ మిగతా ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనకి డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డేటా టైప్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ ఏమో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు అర్థమైపోతే అసలు 32 బిట్ అంటే ఏంటి, 64 బిట్ అంటే ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి 6 టైప్స్ ఉంటాయి, 6 రకాల డేటా టైప్స్ ఉంటాయి. ఓకే ఓకే అందులోని ఫస్ట్ది ఇంటిజర్. ఏంటండి? ఇంటిజర్. సో ఇంటిజర్ అంటే ఏంటంటే ఇది మనకు నంబర్స్ యూజ్ చేయడానికి, నంబర్స్ని డిస్ప్లే చేయడానికి ఇంటిజర్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకే, మనం ఏమైనా నెంబర్ని డిస్ప్లే చేయాలంటే మనకి ఇంటిజర్ అనేది పనిచేస్తుంది. సో దానికన్నా ముందు మీకు 6 డేటా టైప్స్ అన్నాను కదా, అవి ఏంటంటో చెప్తాను చూడండి. ఓకే, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది ఇంటిజర్, సెకండ్ది లాంగ్, థర్డ్ వన్ ఫ్లోట్, ఫోర్త్ వన్ డబల్, ఫిఫ్త్ వన్ బులియన్, సిక్స్త్ వన్ క్యారెక్టర్. ఓకే, ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ వన్ ఇంటిజర్, సెకండ్ వన్ లాంగ్, థర్డ్ వన్ ఫ్లోట్, ఫోర్త్ వన్ డబల్, ఫిఫ్త్ వన్ బులియన్, సిక్స్త్ వన్ క్యారెక్టర్. సో ఇవి ఎక్కడైనా రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మీకు క్లియర్గా అర్థమైపోతుందిలేండి, మీరు గుర్తుండిపోయేలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఈ వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి. ఓకే ఓకే ఇంటిజర్ ఏం చేస్తుంది, మనం నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి మనకి ఇంటిజర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో కానీ ఈ ఇంటిజర్కి ఒక లిమిట్ ఉంది. ఎంత లిమిట్ అంటే 4 బైట్స్ వరకు లిమిట్ ఉందన్నమాట. 4 బైట్స్ వరకే డిస్ప్లే చేయగలదు. సో 4 బైట్స్ అంటే ఎంత?
ఓకే 4 బైట్స్ అంటే ఎన్ని నెంబర్స్, ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని నెంబర్స్ అవుతాయి మీరు గెస్ చేయండి. 4 బైట్స్ అంటే ఓకే 4 బైట్స్ అంటే ఎన్ని బిట్స్, 32 బిట్స్. ఓకే 32 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 బైట్స్, అంతే కదా. 8 క్యారెక్టర్స్ అంటే ఒక బిట్, వన్ బైట్. ఓకే అలాగే 32 బిట్స్ అంటే 4 బైట్స్. ఓకే ఇది 4 బైట్స్ వరకే డిస్ప్లే చేయగలదు, అంటే 32 నెంబర్స్ వరకు, అంటే మనకు 1,50,000 అలాగా 32 నెంబర్స్ వరకు డిస్ప్లే చేయగలదు. సో దీనికి ఆల్టర్నేటివ్ కింద దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి సెకండ్ది, మనకు సెకండ్ డేటా టైప్ ఏమన్నాను, లాంగ్. లాంగ్ అనే డేటా టైప్ అనేది ఇంటిజర్కి డబల్, అంటే 8 బైట్స్ వరకు మనకి డిస్ప్లే చేస్తుంది నెంబర్. సో మనమైతే 8 బైట్స్ ఉపయోగించే నెంబర్ ఏమి మనం తయారు చేయము. ఓకే ఓకే బట్ ఎవరు యూస్ చేస్తారంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇంకా ఎక్కువ నెంబర్స్ ఏమైనా రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా వాళ్ళు ఇది యూస్ చేస్తారు. ఓకే మనమైతే మ్యాక్సిమం ఒక 5, 6, 7, 8 క్రోర్స్, మిలియన్స్, బిలియన్స్ వరకు మనం రాస్తాం నెంబర్స్. ఓకే సో ఈ లాంగ్ అనేది ఎవరు రాస్తారంటే ఒక అర్థమెటిక్స్ చేసేవాళ్ళు కానీ ఇంకా వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే మనకు తెలియదు కానీ చాలామంది యూస్ చేస్తారు. ఈ లాంగ్ అనేది ఇంటిజర్కి డబల్. ఓకే అర్థమవుతుంది కదా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో అడగండి మర్చిపోకుండా. అదే మనం ఓకే ఇంటిజర్ అయిపోయింది, లాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే ఏంటంటే నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. ఇది కూడా ఎలా అంటే ఈ నెంబర్స్ అంటే యాక్చువల్ నెంబర్స్, అంటే యాక్చువల్ క్యాలిక్యులేషన్ నెంబర్స్. ఎలాగా 52.5, 24.3 ఈ పాయింట్తో వచ్చే నెంబర్స్ ఏమైనా ఉంటాయి కదా, 55.6, 6.7.3 ఇలా నెంబర్స్ డిస్ప్లే చేసే ఉంటాయి కదా, వాటికి మనం ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. ఓకే ఇంటిజర్ అంటే నార్మల్గా నెంబర్స్ రాయడానికి, ఫ్లోట్ అంటే ఏంటి, ఈ పాయింట్స్తో వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా వాటిని డిస్ప్లే చేయడానికి మనం దీన్ని ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. ఓకే 52.5.6, ఓకే 73.8 ఇలా రాయడానికి. ఓకే ఈ ఫ్లోట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత దీనికి కూడా లిమిట్ ఉంది. ఓకే ఎంత, సేమ్ 32 బిట్స్ అంటే 4 బైట్స్ వరకే. ఓకే సో దీనికి డబల్, డబల్ ఏంటి, సో సేమ్ 64 బిట్, 64 బిట్. ఓకే 64 బిట్ ఎంత అంటే ఇప్పుడు 25.5.0 సంథింగ్ చాలా పెద్ద నెంబర్, అంటే 64 డిజిట్స్ ఉన్న నెంబర్ రాయాలంటే మనం ఇది బైట్స్ అనేది యూస్ చేస్తాం. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి వాళ్ళు యూస్ చేసే బైట్స్లోని ఓకే వాటిలో ఈ డబల్ అనేది యూస్ చేస్తారన్నమాట. ఓకే అంత పెద్ద నెంబర్ యూస్ చేస్తారు. ఓకే మనమైతే యూస్ చేయం. ఓకే సో ఇది అండి మీకు ఇప్పుడు 32 బిట్కి 64 బిట్కి డిఫరెన్స్ తెలిసిందా. ఓకే 32 బిట్ 64 బిట్ ఎక్కడ యూస్ చేస్తుందా, ఈ పదాలు ఎక్కడ వింటాం మనం, ఆపరేటింగ్ సిస్టంలో కానీ ప్రోగ్రామ్. ఓకే మన విండోస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మన ప్రోగ్రామ్ ఏంటి 32 బిట్టా 64 బిట్టా అంటాం కదా. ఓకే సో అది దీంతోనే తయారవుతుంది అన్నమాట. ఈ ఇంటిజర్ మరియు ఈ ఫ్లోట్ వీటిని ఉపయోగించి 32 బిట్ 64 బిట్టా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే మన దాంట్లో ఏం 32 బిట్ సపోర్ట్ చేస్తుందా, 64 బిట్ సపోర్ట్ చేస్తుందా అని. ఓకే మన 32 బిట్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, మన దాంట్లో 4 బైట్స్ కన్నా ఎక్కువ రాయడం కావద్దు నెంబర్. ఓకే సో ఇవి నెక్స్ట్ది ఏంటన్నాం, 5th డేటా టైప్ ఏంటి, బులియన్. సో బులియన్ డేటా టైప్ అంటే ఏంటంటే ఈ బులియన్ డేటా టైప్ అంటే సింపుల్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎక్కడైనా మనం యూజ్ చేయాలంటే ఈ బులియన్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సారీ ఈ బులియన్ అనే డేటా టైప్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మీ విండోస్ అప్డేట్ అయిపోయిందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే మనం ఇచ్చిన ఈ మ్యాథమెటికల్ ఈక్వల్ కరెక్టా రాంగ్, ట్రూ ఆర్ ఫాల్స్. ఆ సిచ్యువేషన్లో మనం బులియన్ యూజ్ చేస్తాం. మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా వాడతాము. అప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ డేటా టైప్ ఏంటంటే 6th వన్ ఏంటంటే క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏం చేస్తుందంటే ఏదైనా ఒక్క క్యారెక్టర్నే డిస్ప్లే చేస్తుంది. అంటే రవితేజలో 6, సతీష్లో S, జగదీష్లో J. ఓకే ఏదైనా ఒక్క క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలంటే
మనం ఈ క్యారెక్టర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మన 6 డేటా టైప్స్. ఓకే, 6 డేటా టైప్లో ప్రిమిటివ్ డేటా టైప్స్, వీటిని ఇనిషియల్ డేటా టైప్స్ అంటాము, లేదంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఖచ్చితంగా మనం యూజ్ చేస్తుంటాము. ఒకటి ఇంటిజర్, లాంగ్, ఫ్లోట్, డబల్, బూలియన్ అండ్ క్యారెక్టర్. ఓకే, సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం అన్నీ చెప్పుకోము. ఇప్పుడు మనం త్వరలో ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు చెప్తాము. ఇందులో ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్, అది చెప్తాను. అదేంటంటే స్ట్రింగ్. ఏంటండి? STRING, స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? నార్మల్గా జనరల్ వర్డ్స్లో స్ట్రింగ్ అనే పదాన్ని ఎక్కడ వాడతాం మనం? కామన్గా ఎక్కడ వాడతాం అంటే స్ట్రింగ్ అనే పదాన్ని మనం జనరల్గా ఏదైనా గిటార్లోని వైర్లు ఉంటాయి కదా, వాటిని స్ట్రింగ్స్ అంటాము. ఓకే, ఏదైనా మనం ఆడియో డివైజెస్లోని మనం ఏమైనా సౌండ్ సెట్టింగ్స్లో స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, అంటే స్ట్రింగ్స్ అంటే కొన్ని కలపడాన్ని స్ట్రింగ్స్ అంటాము. ఓకే, ఒక ఆర్డర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఆర్డర్ ఆఫ్ ఏదైనా ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాము. సో మనకి నాన్ ప్రిమిటివ్లోని క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్నే సపోర్ట్ చేస్తుంది. దాన్ని అచీవ్ చేయడానికి ఈ స్ట్రింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం చాలా క్యారెక్టర్ని కలిపి ఏదైనా వర్డ్ చేయొచ్చు అన్నమాట స్ట్రింగ్తో. ఓకే, మనం ఏమైనా వర్డ్స్ రాయాలంటే మనం ఏం యూస్ చేయాలి? స్ట్రింగ్ అనేది యూస్ చేస్తాం. స్ట్రింగ్ దేనికి వాడతాం? ఓన్లీ వర్డ్స్. ఓకే, క్యారెక్టర్కి అడిషనల్గా, అంటే క్యారెక్టర్ అనేది ఒకే క్యారెక్టర్ పడుతుంది కదా, స్ట్రింగ్లో మనం చాలా క్యారెక్టర్స్ కలిపి వర్డ్స్, పారాగ్రాఫ్స్, లైన్స్, ఓకే, ఎంతైనా రాయొచ్చు, దానికి లిమిట్ అనేదే లేదు. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ డేటా టైప్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకే, మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మీకు డేటా టైప్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డేటా టైప్స్ ఉపయోగించి మనం ఒక ప్రాక్టికల్స్ చేద్దాం. ఆ ప్రాక్టికల్లోని మనం వేరియబుల్స్ అనే టాపిక్ని కూడా నేర్చుకుంటాం. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి అనేది కూడా మనం నేర్చుకుంటాం. సో చాలా సింపుల్గా ఉంటుంది. డౌట్స్ ఉంటే అడగడం మాత్రం మర్చిపోకండి. మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, వాట్సాప్ నెంబర్ కూడా అదే 7731 879173 7731879173. గ్రూప్లో యాడ్ చేయండి అని నాకు మెసేజ్ పెడితే నేనే యాడ్ చేసేస్తాను మిమ్మల్ని. ఓకే, సో ఈ విధంగా మనం డేటా టైప్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం వేరియబుల్స్ని తయారు చేద్దాం. ఓకే, Speech mode beeps. Speech mode talk. Run dialog. OPEPAD. Tech desktop list. Zoom word default.txt. System sub default. Untitled. Unmodified. Tab blank. ఓకే. నేను ఇక్కడ బేసిక్ కోడ్ అంతే, మీకు లెస్ HTML గ్రేటర్, లెస్ డాక్ టైప్ HTML, లెస్ హెడ్, టైటిల్ అవన్నీ రాయకుండా ఇక్కడ పేస్ట్ చేసేస్తాను సింపుల్గా. ఓకే, Paste. Less doc type. Less title greater variables. Less slash title greater variable. ARIABLES. Less meta charset. Less meta. Less slash head greater. Less body greater. Less H1 greater variables. Less slash H1 greater. Less period equals quote P1 quote greater less. Less period equals less script character. Less slash script greater less. ఓకే, ఎక్కడి నుంచి డిలీట్ చేసి Less slash HTML. Less slash body greater. Less H1 greater variables. Less slash H1 greater character. ఓకే, ఇంతవరకు ఉంచాను. ఓకేనా, హెడింగ్ వరకు క్రియేట్ చేసిన దాకా ఉంచాను. ఓకే, మీకు ఇప్పుడు డేటా టైప్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం వేరియబుల్స్ రాద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేయాలంటే Less H1 blank. ఇక్కడ మనం ఒక 2 p ట్యాగ్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఒకటి నేమ్ డిస్ప్లే చేయడానికి, ఇంకొకటి ఏజ్ డిస్ప్లే చేయడానికి. ఓకే, ఒకటి నేమ్ డిస్ప్లే చేయడానికి, ఇంకొకటి ఏజ్ డిస్ప్లే చేయడానికి 2 డేటా టైప్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఓకే, Less H1 blank. Less p space. లెస్ p, దీనికి ఒక డిస్ప్లే జావా స్క్రిప్ట్లో దీన్ని తీసుకెళ్లాలంటే మనం ఏం యూజ్ చేయాలని చెప్పుకున్నాం ఫస్ట్ టాపిక్లో? ఐడి యూజ్ చేయాలి. ఐడి ID id equals quote కొటేషన్ ఓపెన్ ఐడి p1 అని. P1 quote greater less slash p greater less period equals quote P1 quote greater less slash p greater blank. ఓకే, సో ఈ వీడియోస్ అనేవి ఈవెన్ సైటెడ్ పర్సన్స్ కూడా ఉపయోగపడతాయి కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎవరైనా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే. Less period equals quote P1 quote greater less slash p greater blank. ఇప్పుడు ఇంకొక p ట్యాగ్ క్రియేట్ చేద్దాం. Less p space ID id equal quote P2 quote greater less slash p greater less period equals quote P1 quote greater less slash p greater less period equals quote P2 quote greater less slash p greater less slash body greater system submenu star doc type h less period equals carriage greater carriage return. ఓకే, సో మనం 2 p ట్యాగ్లు క్రియేట్ చేసాం. ఓకే, 2 పారాగ్రాఫ్లు, ఒక దాంట్లో p1 అని పేరు పెట్టాము, ఒక ఐడి p1 అని ఇచ్చాము, ఇంకొక దానికి ఐడి p2 అని ఇచ్చాము. ఓకే, ఈ ప్రాక్టికల్ ఫైల్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Blank less period equals blank less slash body blank less period blank. ఓకే, మనం
ఇక్కడ జావా స్క్రిప్ట్ రాయాలి. జావా స్క్రిప్ట్ రాయాలంటే ఓపెనింగ్ ట్యాగ్ ఏంటి? లెస్ స్క్రిప్ట్ గ్రేటర్. less, S-C-R-I-P-T, script greater, 3 టైమ్స్ ఎంటర్. లెస్ less, slash S-C-R-I-P-T, script greater, blank, blank, less P, less script great blank. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం వేరియబుల్స్లోని మనకి లెట్ కాన్స్ట్ అనే వేరియబుల్స్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, లెట్ ఒకటి, కాన్స్ట్ ఒకటి. కాన్స్ట్ అంటే ఏంటంటే ఆ వాల్యూ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. లెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఓకే, సో కాన్స్ట్ వాల్యూ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. లెట్ వాల్యూ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఓకే, అది మనం తర్వాత ఇంకా ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ టాపిక్స్ చెప్పుకున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనం ఒక్కొక్క టాపిక్కి చేసుకొని వెళ్తుంటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. Less script great blank. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే రెండు యూజ్ చేద్దాం. ఓకే, కాన్స్ట్, C-O-N-S-T, const space, CONST, కాన్స్ట్. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఏంటో ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ అంటే ఏంటంటే మనం నేమ్ రవితేజ, మొబైల్ నెంబర్ 817887 అది ఉంటుంది కదా, అలాగ ఉంటుంది కదా. సో అలాగా మనం ఇలాగ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేమ్ ఏంటంటే N-A-M-E, నేమ్ name space, ఈజ్ ఈక్వల్ equals, space, నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. నేమ్ అనేది ఏంటి? వర్డ్స్ కదా, అంటే రవితేజ అనేది వర్డ్ కదా. సో అది మన స్ట్రింగ్ లో ఇస్తాము. ఓకే, అది స్ట్రింగ్ కింద వస్తుంది, ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు కొటేషన్ ఓపెన్. ఏ స్ట్రింగ్ రాయాలన్నా సరే మనం కొటేషన్స్ లో రాయాలన్నమాట. ఓకే, quote, డబుల్ కోట్స్ ఓపెన్, రవితేజ, R-A-V-I-T-E-J-A, కొటేషన్ gravitate, quote, అండ్ సెమీకోలన్. semi, సెమీకోలన్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం? ఆ లైన్ ఎండ్ అయిపోయింది అంటే ఆ ఫస్ట్ లైన్ కోడ్ అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి సెమీకోలన్. ఓకే, ఇప్పుడు సెకండ్ లైన్. ఓకే, దీనికి కూడా లెట్ అని యూజ్ చేద్దాం. L-E-T, let space, ఏమి యూజ్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, కాన్స్ట్ యూజ్ చేసినా పర్లేదు, లెట్ యూజ్ చేసినా పర్లేదు. ఓకే, space T, space carriage return, space E, space carriage return, ఓకే, లెట్ ఏజ్ A-G-E, H, space, equals, space, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిజర్ ఏంటి? నెంబర్ కదా, 33 అనేది ఏంటి? ఇంటిజర్. ఇంటిజర్లో మనం యూజ్ చేసేటప్పుడు మనం కొటేషన్ పెట్టవసరం లేదు. ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం కొటేషన్స్ యూజ్ చేయవసరం లేదు. 33 3-3, సెమీకోలన్. 33, semi, ఇప్పుడు లైన్ ఒకసారి వినండి మీరు. const name, less script greater, const name equals, quote, gravitate, quote, semi, let age equals 33, semi, blank, ఓకే, let a const name equals, quote, gravitate, quote, semi, let age equals 33, semi, blank. ఓకే, ఈ విధంగా మనం రాసాం కదా. ఇప్పుడు మనం ఇది పారాగ్రాఫ్ లో డిస్ప్లే చేయాలి. ఓకే, పారాగ్రాఫ్ లో మనం దీన్ని డిస్ప్లే చేయాలి. సో దానికోసం ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ D-O-C-U-M-E-N-T, document dot G-E-T, గెట్ L-E-M-E-N-T, ఎలిమెంట్ లో ఈ క్యాపిటల్, B, Y, బై లో బి క్యాపిటల్, I, D, ఐడిలో ఐ క్యాపిటల్. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, లెఫ్ట్ పేరెంట్, get element by id, left parent, కొటేషన్ quote, P1, P1, quote, right parent, రైట్ పేరెంట్. ఓకే, డాట్ dot, I-N-N-E-R, ఇన్నర్ H-T-M-L, ఇన్నర్ inner HTML, space, HTML లో ఏం రాస్తున్నావు? ఈజ్ ఈక్వల్ equals, space, నేమ్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ మన వేరియబుల్ నేమ్ ఏంటుంది? నేమ్ అని ఉంది కదా, ఆ నేమ్ రాయాలి ఇక్కడ. N-A-M-E, name, semi, అంతే. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేయాలి? let age document dot get element by id, left parent, quote, P1, quote, right parent, dot inner HTML equals name, semi, ఓకే, char semi, carriage return, నేమ్ డిస్ప్లే చేయడానికి రాస్తాము. ఇప్పుడు ఏజ్ డిస్ప్లే చేయడానికి D-O-C-U-M-E-N-T, డాక్యుమెంట్ డాట్ document G-E-T, గెట్ E-L-E-M-E-N-T, ఎలిమెంట్ B, Y, I, D, get element by id, left parent, quote, P2, quote, right parent, dot, I-N-N-E-R, HTML, inner H equals, ఇన్నర్ అనేది స్మాల్ లెటర్, HTML అనేది క్యాపిటల్ లెటర్స్. ఓకే, equals, carriage space, ఈక్వల్ ఏజ్. A-G-E-H, semi, ఓకేనా, సో రాసాను చూడండి ఒకసారి. document dot get element by id, left parent, quote, P1, quote, right parent, dot inner HTML equals name, semi, document dot get element by id, left parent, quote, P2, quote, right parent, dot inner HTML equals age, semi, ఓకే, సో దీన్ని మనం సేవ్ చేద్దాం. less slash script great, save as dialog, file name, ఫైల్ నేమ్ వేరియబుల్స్ అని ఇస్తాను, మీకు కూడా ఇదే దొరుకుతుంది. T-O-P-I-C, 2, topic 2, line,
variables dot html. Topic 2 line variables dot html. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దామా? Run dialog equal text new volume left pair n items view list Nithin line 8. Nithin line 8. ఫ్రెండ్స్ మీరు HTML నేర్చుకుందాం అనుకున్నా సరే నాకు కాల్ చేయండి, మీకు HTML కూడా నేర్పిస్తాను. Assignment 1 app.html1. మనం ఏంటి ఇప్పుడు topic 2 line variable 6 of 6. దీన్ని రన్ చేసి చూద్దాం క్రోమ్ బ్రౌజర్లో. Copy, rename, share, delete, pop-up, open with collab, pop, Microsoft, Google Chrome 1, items view list, topic 2, Ravateja, heading level 1 variables, Ravateja, 33. చూసారా ఫ్రెండ్స్, మనం రవితేజ వచ్చింది Ravateja, 33. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏవైనా క్రియేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ టాపిక్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మర్చిపోకుండా అయితే గ్రూప్లో అడగండి, నేను సాల్వ్ చేస్తాను. ఈ ఫ్రెండ్స్ చాలా మందికి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో అనేది చాలా మందికి షేర్ చేయండి. అదేవిధంగా చాలా గ్రూప్స్లో కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. Nithin line 8 new volume topic 2 screen sharing meeting mute.